పార్టీలోకి వచ్చినప్పుడే పెద్ద రచ్చ జరిగింది. ఇప్పుడు ఏకంగా టికెట్ ఇవ్వటంతో సీనియర్లు రగిలిపోతున్నారు. ఒక్కరు కాదు, ఆ నియోజకవర్గంలోని బడా నేతలంతా ఆయన్ని వ్యతిరేకించారు. దీంతో అసంతృప్త నేతల్ని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు అభ్యర్థి. టికెట్ రేస్లో చివరి దాకా నిలిచిన నాయకుడు నా సపోర్ట్ నీకేనని చెప్పేశారు. కానీ మాజీ మంత్రి అయోధ్యకు వస్తారా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. సీనియర్ ససేమిరా అంటే అక్కడ సీన్ మరోలా ఉండబోతుందా? చేయి కలిపిన బొమ్మసాని, మౌనం వీడని దేవినేని. మైలవరంలో అంతా ఓకేనా? టాప్ ప్రయారిటీలో ఉంటాననుకున్న నాయకుడికి ఊహించని షాక్ ఇచ్చింది అధిష్టానం. మొన్నటిదాకా అధికార పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కండువా మార్చి క్యాండిడేట్ అయ్యారు. ఆయన అభ్యర్థిగా ప్రకటించకముందే ఆ నియోజకవర్గ పార్టీలో ఉన్న వర్గపోరు ఇప్పుడు ఏ టర్న్ తీసుకోబోతుందో పార్టీ శ్రేణులకు అంతుపట్టట్లేదు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో లోకలోకలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరినప్పటి నుంచి 3 వర్గాలుగా చీలిపోయింది మైలవరం టీడీపీ. ఓవైపు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమ, మరోవైపు తనకే టికెట్ కావాలంటూ పోటీపడ్డ బొమ్మసాని సుబ్బారావు, ఇక లోకల్ నాన్ లోకల్ అంటూ మరికొంతమంది స్వరం పెంచడంతో ముదురు పాకాన పడింది మైలవరం పంచాయతీ. దీంతో మైలవరం టికెట్పై అనేక సార్లు సర్వే నిర్వహించింది టీడీపీ అధిష్టానం. ఎవరికి టికెట్ ఇస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని మైలవరం విషయంలో ఆచితూచి అడుగులు వేశారు అధినేత. ఫైనల్గా ఈసారి దేవినేనిని పక్కన పెట్టి వసంత కృష్ణప్రసాద్కి టికెట్ ప్రకటించారు. టీడీపీ టికెట్ ప్రకటన తర్వాత మైలవరంలో అసలు కథ మొదలైంది. తన ఎంట్రీకి ముందే టీడీపీలో వర్గపోరు తీవ్రంగా ఉండడంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు వసంత. ఓ మెట్టు దిగి తానే అసంతృప్త నేతల దగ్గరికి స్వయంగా వెళుతున్నారు. వసంత కృష్ణప్రసాద్ నెట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని మొన్నటిదాకా కరాఖండిగా చెప్పిన బొమ్మసాని సుబ్బారావు మెత్తబడ్డారు. వసంతకు మద్దతు ప్రకటించారు. మైలవరం టికెట్ ఇస్తే కృష్ణప్రసాద్ ఓడిపోతారని కొన్నాళ్ల క్రితం దాకా బహిరంగ ప్రకటనలు చేశారు బొమ్మసాని. కృష్ణప్రసాద్తో పాటు ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా అయోధ్య కోసం వెళ్లినా నో అని చెప్పేశారు. కానీ పార్టీ అధిష్టానం టికెట్ ప్రకటించిందో లేదో ఇద్దరు ఒకటైపోయారు. బొమ్మసాని సుబ్బారావు ఇంటికి వసంత కృష్ణప్రసాద్ వెళ్లడంతో ఇద్దరి మధ్య అయోధ్య కుదిరింది. ఇక మిగిలిందల్లా మాజీ మంత్రి దేవినేని ఉమనే. దేవినేని ఉమ, వసంత కృష్ణప్రసాద్ మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ వైరం ఉంది. ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న సమయంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు ఆ ఇద్దరి వైరం. కుటుంబాలను కూడా ఈ రచ్చలోకి లాగారు. తీవ్రస్థాయిలో వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో మైలవరం రాజకీయం వెడెక్కిన సందర్భాలున్నాయి. పైగా దేవినేని ఉమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వసంత టీడీపీలో చేరిన తర్వాత కూడా టికెట్ మనదే అంటూ కేడర్తో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు దేవినేని ఉమ. వసంతకు టికెట్ ఖరారు చేసిన తర్వాత కూడా జక్కంపూడిలో భారీ రోడ్ షో నిర్వహించారు. దీంతో బొమ్మసాని మద్దతు ప్రకటించిన ఉమ అంత తేలిగ్గా రాజీ పడేలా కనిపించట్లేదు. ఎంత లేదన్నా దేవినేని ఉమకు మైలవరం టీడీపీలో గట్టి పట్టుంది. దీంతో పాతవన్నీ మరిచి త్వరలో ఉమని కూడా కలుస్తానని ప్రకటించారు వసంత కృష్ణప్రసాద్. కానీ మైలవరం టికెట్ ప్రకటన తర్వాత దేవినేని ఉమ మౌనంగా ఉండిపోయారు. పార్టీ నాయకులకు, తన అనుచరులకు ఆయన ఎలాంటి సూచనలు చేయలేదు. పార్టీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్కు సహకరించడంపైన దేవినేని స్పష్టత ఇవ్వట్లేదు. దీంతో దేవినేని దారెటు అన్న ప్రచారం ఊపందుకుంది. టీడీపీ శ్రేణులను కలుపుకుంటూ ముందుకు వెళ్తానంటూ అన్న వసంతకు దేవినేని ఉమనే ఇప్పుడు పెద్ద సమస్య. అధిష్టానం ఆ ఇద్దరి మధ్య సమన్వయం కోసం ఏం చెయ్యబోతుందో, ఇన్నాళ్లు చక్రం తిప్పిన దేవినేని ఉమ రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మైలవరం తమ్ముళ్ళు.